సన్ స్క్రీన్స్ కంటే ముందు హోమ్ రెమెడీస్ కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. హోమ్ రెమెడీస్లో స్కిన్కి సేఫ్గా ఉండేటివి నేను రెండే చెప్తానండి, టమాటో, పపాయ అండి. ఈ రెండు కాకుండా చేతి చర్మం పైనకి ఏమి పెట్టవచ్చానంటే పాలు లాగా మనం పెట్టవచ్చండి. ఇది కాకుండా సార్ నేను కొన్ని శనగపొడి అది పెడతానండి, బేసన్ పిండి పెడతానండి, అలాంటివి కూడా కొన్ని పెడతాను, వంటింట్లో చిట్కాల్లాగా వాడతాను అని అంటారు. నేను చెప్తున్న టమాటో, పపాయ, పాలు మాత్రం చేతి చర్మానికి 99% వరకు సేఫ్ అండి. ఈ 1% ఏదైతే ఉంటుందో ఛాన్సెస్ ఆఫ్ రియాక్షన్ అనేది ఉంటుంది. అదే మనం బేసన్ పిండి పెట్టడం అలాంటివి ఏమైనా పిండిలు పెట్టడం తోటి మనకి రియాక్షన్ వచ్చే ఛాన్సెస్ కొంతమందికి ఉంటుంది. నులుగు పిండిలాగా పెట్టి మనం కొంతమంది చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది కదండి, కల్తీ లేనిది ఆ విధంగా మీరు చిన్నప్పటి నుంచి వాడుకుంటున్నారని అంటే ట్రై చేయవచ్చండి. ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నారని అంటే టెస్ట్ ప్యాచెస్ చేసుకోవాలి. అంటే మీరు చేతిపైన ఒక్క చర్మం పైన ఒక్క భాగం వరకే మీరు చేసుకొని చూసుకొని పడుతుందా లేదా చూసుకొని ఆ తర్వాతనే మొత్తం చేతిపైన మీరు ట్రై చేయవచ్చు అనమాట. మొత్తం పెట్టేసినాక అలర్జిక్ రియాక్షన్ వచ్చినాక బాధపడటం కంటే నెమ్మదిగా కొన్ని రోజుల పాటు ప్రయత్నం చేయవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీ చర్మానికి ఏదైతే సూట్ అవుతుందో అదే కరెక్ట్ పద్ధతి అనేది మనం అర్థం చేసుకోవాలి. లాంగ్ రన్లో నలుపు రాకూడదు, లాంగ్ రన్లో మీకు డ్రైనెస్ రాకూడదు, ఎరుపుగా రాకూడదు, మంట రావద్దు,